వెల్కమ్ బ్యాక్ టు థింక్ వైడ్లీ. చాలామంది కామెంట్స్లో శ్రేష్ఠ గురించి మా పాపకి ఎంత ర్యాంక్ వచ్చింది, మా బాబుకి ర్యాంక్ వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. నేను ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నా ఈ వీడియో. ఈ ఓపెనింగ్ ర్యాంక్ అలాగే క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉండిద్ది ఏందనేది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మీకు అర్థమయ్యింది. ఇది లాస్ట్ ఇయర్ 2025లో వచ్చిన ర్యాంకింగ్ అనమాట. దీన్ని బట్టి మీకు ఈ ఇయర్ కూడా అర్థమవుతుంది ఎంత వస్తుంది అనేది. ఇది ఫస్ట్ నేను విజయనగరం సంబంధించి పెట్టాను. ఓపెనింగ్ ర్యాంక్ 993 ఆ స్కూల్కి, క్లోజింగ్ ర్యాంక్ 1607. లైక్ గాయత్రి మోడల్ హై స్కూల్కి 936. మేల్ ఫీమేల్ కూడా వస్తాయి. అందులో మేల్కి ఎంత ర్యాంక్ ఉంటే సరిపోతుంది, ఫీమేల్కి ఎంత ర్యాంక్ ఉంటే సరిపోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే నేను కేవలం 9th క్లాస్ సంబంధించిన వాళ్ళు మాత్రమే తీశాను. మీరు ఈ వీడియో మీద 100 లైక్స్ కానీ ఇస్తే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సంబంధించిన వాటి కూడా నేను చెక్ చేసి చెప్తాను ఎలా ఏందనేది. కేవలం నేను ఫస్ట్ విజయనగరం పెట్టాను. చూడండి, న్యూ సెంట్రల్ హై స్కూల్కి ఏమో 746 మేల్కి ఓపెనింగ్ ర్యాంకు, 1772 అనేది క్లోజింగ్ ర్యాంకు. గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సేమ్ ఫీమేల్కి మేల్కి చెక్ చేసుకోండి. మీరు మేల్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది. ఈ మధ్య బిట్వీన్ ర్యాంక్స్ చెక్ చేసుకుంటే ఓపెనింగ్ ర్యాంక్ ప్లస్ క్లోజింగ్ ర్యాంక్ మధ్య ఉన్న ఆ ర్యాంక్ మధ్యలో మీకు ర్యాంక్ వస్తే ఖచ్చితంగా ఆ స్కూల్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా సీట్ అయితే వచ్చింది. ఈ నెక్స్ట్ ఇయర్ జరగబోతున్న 2026 దాంట్లో కూడాను ఖచ్చితంగా ఈ దగ్గర ర్యాంకులే వస్తాయి. మీరు చెక్ చేసుకుని ఒకసారి. నోబుల్ హై స్కూలు, చాణక్య పబ్లిక్ స్కూల్ సంబంధించిన చూడండి. మెయిల్కేమో 282 ఓపెనింగ్ ర్యాంకు, 1690 క్లోజింగ్ ర్యాంక్ అనమాట. నోబుల్ హై స్కూల్. అలాగే ఫీమేల్కి 1471, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 1735. అలాగే చెక్ చేయండి. ఇంకా గాయత్రి మోడల్ హై స్కూల్కి సేమ్ అలాగే 1144 ఓపెనింగ్ ర్యాంకు, 1470. అలాగే చాణక్య పబ్లిక్ స్కూల్ విజయనగరం, ఫీమేల్కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది అనేది చెక్ చేసుకున్న ఒకసారి. ఆ తర్వాత చాలామంది అడుగుతున్నారనే నేను సెర్చ్ చేసి మొత్తం చెక్ చేసి చేస్తున్నాను. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చిద్దని తీస్తున్నాను అనమాట. ఇది విశాఖపట్నంలో ఎంఏ వరల్డ్ స్కూల్ అనేది ఫేమస్ స్కూలు. దీనికి ర్యాంక్ చూడండి, మేల్కి 20 ర్యాంక్ రావాలంట. ఆ ర్యాంక్ వస్తేనే, ఆ లోపు వస్తేనే వాళ్ళకి ఖచ్చితంగా ఆ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ వచ్చిద్ది. అలాగే ఫీమేల్కి 231, క్లోజింగ్ ర్యాంక్ 283. అది మంచి స్కూలే. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ స్కూల్లో మంచి ర్యాంక్, అంటే 20 లోపు ర్యాంక్ వస్తే ఖచ్చితంగా అక్కడ సీటు తీసుకోవచ్చు. సేమ్ ఈ ఇయర్ కూడా అంతే ఉండొచ్చు. మ్యాక్సిమం ఒక 50 లోపే ఉంటుంది ర్యాంకు. ఫీమేల్కి అయితే 280, 290 ఉండొచ్చు. జెంట్స్కి అయితే ఒక 50 లోపు ర్యాంక్ ఉండొచ్చు. చెక్ చేసుకోండి ఒకసారి. అది వచ్చేసి విశాఖపట్నం ఉంది. ఇది కాకినాడలో మీకు మేల్కి గ్రీన్ఫీల్డ్ స్కూల్ ఇదన్నమాట. మేల్కి వచ్చి ఓపెనింగ్ ర్యాంక్ 51, క్లోజింగ్ ర్యాంక్ 112. అలాగే ఫీమేల్కి వచ్చేసి 109. ఇది వచ్చి ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 307. ఈ స్కూల్ కూడా మంచి స్కూలే. ఈ ర్యాంకును బట్టి చెప్పొచ్చు ఆ స్కూల్ ఎలాంటి స్కూల్ అనేది. అక్కడున్న ఫెసిలిటీస్ కానీ, ఆ స్కూల్ సంబంధించిన ఏమైనా ఆ ర్యాంకు అంత ర్యాంకు పెట్టాడంటే ఖచ్చితంగా ఆ స్కూలు బెటర్ స్కూల్ అనే. ఏదో తీసే స్కూల్ అయితే కాదు. చూపించే ప్రతి స్కూలు సిబిఎస్ఈ సంబంధించిన స్కూల్సే. స్టేట్ సిలబస్ అయితే ఏది ఉండదు. ఒకసారి వీడియో మొత్తాన్ని చెక్ చేయండి, మళ్ళీ చూడండి. ఓపెనింగ్ ర్యాంక్స్ ఎలా వస్తున్నాయి, క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా వస్తున్నాయి. ఈ స్కూల్ చూడండి, ఇది వచ్చి నర్సాపురం వెస్ట్ గోదావరి సంబంధించిన స్కూల్. ఇది స్వర్ణాంధ్ర ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ఫిమేల్కి అయితే చూడండి 3 ఓపెనింగ్ ర్యాంక్ 3, క్లోజింగ్ ర్యాంకు 1290, 1290. ఈ మధ్యలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి సీటు దొరికినట్టు అక్కడ. మేల్కి వచ్చి 246, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 1012. ఈ నర్సాపురం మన తెలుగు రాష్ట్రాలు అటుపక్క వైజాగ్, ఒరిస్సా నుంచి రాసుకున్న వాళ్ళు కూడా ఇటుపక్క రావచ్చు. మన అనంతపురం డిస్టిక్ నుంచి కూడా ఇటు వచ్చి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ స్వర్ణాంధ్ర స్కూల్ అనమాట. ఈ జేసిక్లీ నర్సాపూర్ సంబంధించిన స్కూలు. ఇది ఓపెనింగ్ ర్యాంకు 456, క్లోజింగ్ ర్యాంకు 1723. ఈ స్కూలు వద్దు, ఎవరు దానికి వెళ్ళమాకండి. ఒక సీట్ వచ్చినా కానీ అసలు ఈ స్కూల్ పెట్టద్దు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక అబ్బాయికి సీట్ వచ్చింది ఇక్కడ, కానీ వాళ్ళు తీసుకొని చెప్పేశారు. దానివల్ల అబ్బాయికి చాలా సఫర్ అయ్యాడు. ఇది మాత్రం అమ్మాయికి సంబంధించిన సీట్స్ అనమాట. ఇవి ఓన్లీ ఫీమేల్కి కాదు. ఒక అబ్బాయి జాయిన్ అవుతానంటే నేను ఒక 50,000, వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మగారు 50,000 కడతానన్నా కానీ
వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. మీ స్కూల్ అయితే జెంట్స్ ఎవరు పెట్టుకోవద్దు, లేడీస్ పెట్టుకోండి. ఇది మనకి ఇంకా ది బెస్ట్ స్కూల్ ఏంటంటే అక్షర విద్యాలయం, నెల్లూరు డిస్టిక్, సిబిఎస్ఈ స్కూలు. ఫీమేల్ చూడండి ఎంత ర్యాంక్ ఉంది. ఓపెనింగ్ ర్యాంకు 190, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 759 అనమాట. ఈ మేల్స్ చెక్ చేసుకోండి. 7 ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ 346. ది బెస్ట్ స్కూల్ అనుకోవచ్చు. నాకు తెలిసి ఇది మంచి స్కూలే. నెల్లూరు జిల్లా నుంచి, అనంతపురం నుంచి కానీ, మన గుంటూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ వచ్చేవాళ్ళు చాలామంది అటు వెళ్ళిపోవచ్చు ఈజీగా. తెలుగు రాష్ట్రాల్లో సీట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు మంచిగా చదువుకోవచ్చు. ఇది పుట్టపర్తిలో స్కూల్ అనమాట, శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ అనమాట. ఇది కూడా మంచి స్కూలే. ఫిమేల్కి 240 అనమాట, అదే ర్యాంకు. మేల్స్కి వచ్చి 138. ఆ స్కూల్ కూడా మంచి స్కూలే. మీరు చూస్తుంది బొబ్బిలి విజయనగరంకి వెళ్ళి, విజయనగరం సైడ్ ఉన్న స్కూల్స్ అనమాట ఇవన్నీ. ఇవి కూడా మంచి స్కూల్సే. కాకపోతే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ సీట్స్ వస్తున్నాయి అంటే కొంచెం ఆలోచించుకోండి. అది ఆప్షన్, ఈ బొబ్బిలి సైడ్ ఉన్న ఆప్షన్ మీరు పెట్టుకున్న ఆప్షన్లో చివరి పెట్టుకోండి. అంటే ఈ ర్యాంకుని బట్టి అనమాట, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత అయితే ఉందో ఆ ర్యాంకుని బట్టి మీరు ఇది చివరి ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంటుంది బొబ్బిలి అనేది. మీరు అంత దూరం వెళ్ళని పక్షంలో అది పెట్టుకోవడం కూడా వేస్ట్ అని తెలిసి. ర్యాంక్స్ కూడా చూడండి, 1471 అని, 1734 పెద్ద ర్యాంకులు అనమాట. అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చేసి అవి కూడా మంచి స్కూల్సే, సిబిఎస్ఈ స్కూల్సే. కాకపోతే అంత దూరం అమ్మాయిలు ఎవరంటే వాళ్ళ దూరం వెళ్ళకుండా బాయ్స్ని అయితే పంపించుకోవచ్చు. ఆ ర్యాంక్ని బట్టి మీరు రేపు వచ్చే స్కూల్ లిస్టులో మీరు పెట్టే ఆప్షన్స్లో ఇవి కూడా చూసుకోండి. ఇవి చివరి ఆప్షన్ కింద పెట్టేసుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. నాకు తెలిసి ఆంధ్రాలో అక్షర విద్యాలయం ఒకటి, స్వర్ణాంధ్ర అనే స్కూల్ ఒకటి ఉందిగా, అమియా వరల్డ్. ఈ మంచి స్కూల్సే, అన్ని స్కూల్స్ మంచిగా, అన్ని సిబిఎస్ఏ. కాకపోతే ఇవి ఉన్న వాటిలో బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇక మీద మీరు చాయిస్ ఏంటంటే మీ ఇష్టం అనమాట. మీ చాయిస్ మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ సంబంధించిన కావాలంటే ఆ లిస్ట్ కూడా పెడతాను నేను. దీని మీద నాకు 100 లైక్స్ అయితే ఖచ్చితంగా వస్తే నేను ఆ వీడియో కూడా పెడతాను. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.